నమస్తే అండి, నా పేరు డాక్టర్ అర్ణ, కన్సల్టెంట్ ఎట్ నర్వాటి హాస్పిటల్స్ నంద్యాల. ఈరోజు మనము కార్సినోమా సర్విక్స్ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ఇది కామనెస్ట్ క్యాన్సర్. అంటే ఇండియాలో ఉన్న స్త్రీలు ఈ క్యాన్సర్తో బాగా ఇబ్బంది పడుతున్నారనమాట. ఫస్ట్ పొజిషన్లో ఉంది ఈ క్యాన్సర్. ఈ క్యాన్సర్ అనేది ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, అంటే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి టీకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. 3 రకాలైనటువంటి టీకాలు ఇండియాలో అందుబాటులో ఉన్నాయి: బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్. బైవాలెంట్ అంటే ఈ వ్యాక్సిన్ 2 రకాలైనటువంటి వైరస్లకి 16, 18 నెంబర్ ఉన్నటువంటి వైరస్లకి పనిచేస్తుంది. క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అనేది 6, 11, 16, 18 4 రకాలైనటువంటి వైరస్లకి పనిచేస్తుంది. నానోవాలెంట్ అనేది 9 రకాల హెచ్పివి వైరస్ల మీద పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ అనేది చిన్నపిల్లల్లో, అంటే 9 నుంచి 14 సంవత్సరాల పిల్లల్లో గనక వేస్తే కేవలము 2 డోసులు సరిపోతాయి. ఫస్ట్ డోస్ వేసుకున్నాక 6 నెలలకి లేదంటే 12 నెలలకి సెకండ్ డోస్ అనేది వేయించుకోవచ్చు. అదే 14 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లలకు అనుకోండి, కనీసము 3 డోసులు వేయవలసి ఉంటుంది. 14 నుంచి 26 సంవత్సరాల వరకు మనము ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వవచ్చు అన్నమాట. అప్పుడు 3 డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. 0, 1, 6 లేదంటే 0, 1, 12 అట్లా 3 రకాలుగా. అంటే ఫస్ట్ డోస్ వేసుకున్నాక నెల 2 నెలలకి సెకండ్ డోసు, థర్డ్ డోస్ వచ్చేసి 6 నెలలకి లేదంటే సంవత్సరానికి కూడా మనం వేయించుకోవచ్చు. కానీ ఈ వ్యాక్సిన్ వేసే ముందర ప్రెగ్నెన్సీ లేకపోతే వేయించుకుంటే బాగుంటుంది. పొరపాటున వ్యాక్సిన్ వేయించుకున్నాక నెల లోపల ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అప్పుడైతే అబార్షన్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ వీలైనంత వరకు ప్రెగ్నెంట్ కాకముందరే ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవాలి. పాలిచ్చే తల్లుల్లో ఈ వ్యాక్సిన్ అనేది మనము వేయవచ్చు అన్నమాట. మరి 26 సంవత్సరాల వరకు అనుకున్నాం కదా, 26 సంవత్సరాల తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకోకూడదా అంటే వేసుకోవచ్చు. కానీ అప్పటికే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ మనకి అటాక్ అయిందనుకోండి, అప్పుడు ఆ రకరకాల నెంబర్లు అనుకున్నాం కదా, 6, 11, 18 అట్లా రకరకాల నెంబర్లు ఉన్నాయి ఈ వైరస్లకు అనుకున్నాం కదా. మనకి ఇప్పుడు 6వ నెంబర్ వైరస్ వచ్చిందనుకోండి, మనం వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మిగతా నెంబర్ వైరస్ల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది. కానీ ఆల్రెడీ మనము ఆ నెంబర్ 6 అనే వైరస్కి ఎక్స్పోజ్ అయితే మనం అయిపోయామన్నమాట. దానివల్ల ఒకవేళ మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పుడు మనం వేయించుకున్న వ్యాక్సిన్ వల్ల మనకి ప్రొటెక్షన్ అనేది రాకపోవచ్చు. కాబట్టి వీలైనంత వరకు 26 సంవత్సరాల లోపల మనము టీకా వేయించుకుంటే బాగుంటుంది. 26 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు కూడా మనం టీకా వేయించుకోవచ్చు. కానీ టీకా వేయించుకోవడం వల్ల 100% మనకి రక్షణ లభిస్తుందని మనకి గ్యారంటీ అనేది ఉండదు. ఆల్రెడీ మనం ఒక వైరస్కి ఎక్స్పోజ్ అయితే ఆ వైరస్ నుంచి మనకి రిస్క్ అయితే ఉంటుంది, మిగతా వైరస్ల నుంచి అయితే ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ కేవలం గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్నే రాకుండా చేస్తాయా అంటే, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సరే కాదు, యోని దగ్గర ఉండే వెజైనా, వల్వా, యానస్ అంటే మోషన్ వచ్చే చోట కూడా క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా హెడ్ అండ్ నెక్ అంటే గొంతుకు సంబంధించిన క్యాన్సర్లు, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల గొంతులో కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్లు అనేది రాకుండా మనకి రక్షణ లభిస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైము బైవాలెంట్ వ్యాక్సిన్ వేయించుకున్నాను, మరి నాకు అసలు ఆ విషయం గుర్తులేదు. నెక్స్ట్ టైం ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటే, మనకి ఫస్ట్ టైం వేయించుకున్న వ్యాక్సిన్ ఏదో గుర్తుంటే అదే వ్యాక్సిన్ సెకండ్ డోసు, థర్డ్ డోసు వేయించుకోవడం మంచిది. ఒకవేళ మనకు అట్లా గుర్తులేని పక్షంలో నానోవాలెంట్ వ్యాక్సిన్ అనుకున్నాం కదా, అది మనము కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ డోస్ వేయించుకున్నాం అనుకోండి, ఈ నానోవాలెంట్ వ్యాక్సిన్ సెకండ్, థర్డ్ డోస్ వేయించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.